చూడండి ఎంత వెరైటీ క్యాండిడేట్స్. స్టేడియం ఇక్కడనే ఉంది. స్టేడియం నుంచి చూడకుండా ఈడ కూర్చొని తాక్కుంటా మరి ఈడ స్క్రీన్ లో చూస్తున్నారు. ఏం మనుషులు ఇల్లు అసలు. గుద్దింది గుద్దింది అందుకే మనల్ని కోహ్లీ 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 ఏడుస్తాడేమో. కోహ్లీ 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 ఇంటికి వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటా. బూమ్రా 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 బూమ్రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియా అమ్మాయి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఎంసీజీ టూర్ అని చెప్పేసి సరే అని చెప్పేసి ఇవాళ అయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ ఉంది కాబట్టి వెళ్ళి డైరెక్ట్గా మ్యాచ్ చూద్దామని వచ్చాము. అండ్ నాతో పాటు ఎవరున్నారో గెస్ట్ చేయగలుగుతారా? హెచ్ఎన్ ఉన్నాడు నాతో. అలా ఏం లేదు, ఇప్పుడు దాకా కంటెంట్ ఏం దొరకలేదు చేయడానికి. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటెంట్ అయితే ఉంది. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది వాళ్ళ కోసమే. సో ఇవాళ అయితే మనము ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ అయితే చూసేద్దాం మెల్బోర్న్ లో. హరి, నువ్వు ఇండియా నుంచి ఎందుకు పట్టుకొచ్చినావు? హరి, ఇక్కడ అమ్ముతున్నారు కదా, తెలియదు ఎంతనో అడుగు. మొత్తానికి సాధించావు. నా చేత ఇండియా నుంచి ఒక ఫ్లాగ్ పట్టుకొచ్చినావు. ఇక్కడే నీకే ఇచ్చేసి వెళ్తాను. యాక్చువల్లీ ఈ బిజినెస్ బాగుంది కాదు, ఎంత తెలివైన వాళ్ళు చూసారా? ఆజీస్ అమ్ముతున్నారు ఇండియన్ ఫ్లాగ్స్. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇక్కడ కొనరు, మన వాళ్ళు మాత్రం ఎర్రివంటట్టు కొంటారని చెప్పి అది బిజినెస్. తెల్లోళ్ళు మన ఫ్లాగ్ ని అమ్ముతున్నారు, అది హైలైట్ అసలు. బట్ గుడ్ థింగ్ దొరుకుతుంది అట్లీస్ట్. ఇందాక మేమైతే చూసాం కదా మెట్రోలో కానీ రైల్వే స్టేషన్లో కానీ అంతా గోల్ చేసేది మన వాళ్ళే అనమాట. భారత్ మాతకి జై అని చెప్పి మెట్రో నుంచే స్టార్ట్ అయ్యాయి. ఏం చేస్తావు బాబు? మీ ఊరికి వస్తే టిఫిన్ కూడా పెట్టి దోశ ఇడ్లీ డిమ్సన్స్ ఉన్నాయి, తిను. పేరు కూడా తెలియదు, గలీజ్ ఉంటాయి. ఇదే అనమాట మన ఎంసీజీ స్టేడియం. అయితే చూస్తున్నారా ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి. అసలు ఫుల్ నిండిపోయింది స్టేడియం అయితే. చూసారా, వీడి నుంచి పడితే ఏమన్నా ఉంది ఇంకా. నేను ఇవాళ ఫుల్ రచ్చ చేద్దామని అయితే వచ్చాను ఇక్కడికి. ఇండియా ఫ్లాగ్ కూడా కొన్నాము. జనరల్గా అందరూ చాలా అంటే చాలా మంది ఆల్రెడీ ఉన్నారు అనమాట. సో ఒకవేళ ఏదన్నా అవుతున్నా మనం అరవలేకపోతున్నాం. పోలీసులు వస్తేనే ఇక్కడ నుంచి అరుపులు అయితే వస్తున్నాయి. అండ్ మా పక్కన ఒక అతనైతే ఉన్నాడు. అతనైతే మరి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, మనకి సపోర్ట్ చేస్తున్నాడు అర్థం కూడా కావట్లేదు. అది ఇక్కడ అంతా తెల్లలే అని ఆడ 4 6 పడితే టీళ్ళు అరుస్తుంది. అయ్యో ఏంట్రా ఇది కర్మ. మనం నార్మల్గా టీవీలో మ్యాచ్ చూడడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి మ్యాచ్ చూడడం ఇంకొక ఎత్తు అనమాట. ఎందుకంటున్నాను అంటే ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసే విధానాన్ని బట్టి అయితే మనం చెప్పొచ్చు. కానీ ఇంట్లో అయితే మనం రిలాక్స్డ్గా ఒక్కొక్క బాల్ని పర్ఫెక్ట్గా చూడొచ్చు. ఇక్కడ నుంచి అంత క్లియర్గా అయితే లేదు కానీ ఎంజాయ్మెంట్ అయితే ఉంది. ఎంజాయ్ చేయడానికి అయితే రావచ్చు ఇక్కడికి. అసలు ఇక్కడ నుంచి నాకు లిటరల్గా బాలే కనిపిస్తలేదు అని చెప్పాలంటే.
ఇప్పుడు వీళ్ళందరికీ నేను డైలాగ్ చెప్పనా, ఆ టైం వస్తుంది మేము చూపిస్తాం. అసలు ఎట్లా వచ్చిందో చూసినట్లయితే చిన్న చిన్న పిల్లలు భలే ఆడుతున్నారు. ఈ పిల్లలు భలే ఆడుతున్నారమ్మా. వీళ్ళైతే పాప మా కెమెరాని పిలవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. కెమెరా మాత్రం ఇటు వస్తలేదు, అందుకే నేను తీస్తున్నాను. లంచ్ అయినాక ఇప్పుడు ఇక మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు చూడండి. మేబీ అదే బ్రో, అది ఎలా స్టార్ట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12th వచ్చారు అనుకో మీరు, చూడండి ఎంత వెరైటీ క్యాండిడేట్స్. స్టేడియం ఇక్కడనే ఉంది, స్టేడియం నుంచి చూడకుండా ఈడ కూర్చొని తాక్కుంటా మరి ఈడ స్క్రీన్లో చూస్తున్నారు. ఏం మనుషులు ఇల్లు అసలు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఇది level 2 అనమాట. ఇది సో చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి level 2. నెక్స్ట్ మనము చూడబోయే మ్యాచ్ అయితే మనం అక్కడ కూర్చొని అయితే చూస్తాం అనమాట. సో ఇంత దగ్గరగా అయితే ప్లేయర్స్ని చూడొచ్చు. ఇంకా మనము ఎంసీజీలో అయితే మొత్తం ఒక్కొక్క లెవెల్కి షాప్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రతి లెవెల్లో వాడు అమ్ముతుంది బీర్స్ ఇవి మాత్రమే అమ్ముతున్నాడు. మనకి కావాల్సినవి ఎక్కడా లేవు. ఈడ మాత్రము షర్ట్స్ అవి అయితే అమ్ముతున్నారు. ఇండియన్ షర్ట్స్ ఉన్నాయి. ఎంతనే చూద్దామా. అవుట్ సైడ్ వ్యూ అయితే ఇదే అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం అవుట్ సైడ్ వ్యూ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ కొన్ని ట్రక్స్ అయితే పెట్టుకున్నారు, ఫుడ్ ట్రక్స్. మనకి ఛాన్స్ ఉంటే మనం పెట్టుకోవచ్చు, కానీ మనం అంత బాగా ఫుడ్ తయారు చేయలేం కాబట్టి మనం పెట్టుకోవట్లే అంతే. హరి నువ్వు ఇక్కడ లేకపోతే వికెట్స్ పక్కన ఒకటి వస్తే మాత్రం అన్ని 4-6 పోతున్నాయి. హరి వెళ్ళిపోను బట్టు. ఇవాళకి అయితే చూస్తే 3-1 స్కోర్, 6 వికెట్స్ అయితే తీశారు అండ్ వెళ్ళిపోతున్నారు అనమాట మన వాళ్ళందరూ. రేపైతే మన బ్యాటింగ్ ఉంటుంది, కానీ రేపటికైతే నాకు టికెట్స్ ఏం దొరకలేదు కాబట్టి నేనైతే రేపు షూట్ చేయలేను. సో ఇవాళకైతే ఇది ఎంసీజీ. సో చాలా మంది అయితే ఎంసీజీ టూర్ అంటున్నారు. ఫైనల్గా అయితే ఇలా అయితే ఎంసీజీ టూర్ చేసిన అండ్ హరితో కూడా చేయించాను. హరియే నాతో చేయించాడు, ఎందుకంటే నేను వీడియోస్ పెట్టట్లే కాబట్టి. స్కాన్ చేసుకుని అయితే లోపలికి వచ్చాము. మనం కిందకైతే ఉన్నాం కాబట్టి కింద నుంచి అయితే మనం చూడొచ్చు. ఇంకా మనకి మ్యాచ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, సో మనం ఇవాళ జనగణమన అయితే వినొచ్చు. సో చూస్తున్నారు కదా, మనకైతే కింద టికెట్స్ వచ్చినాయి మంచిగా. సో గుడ్. మన నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ కొట్టాడు కాబట్టి మనం ఇంకా ఎంకరేజ్ చేయడానికి అయితే వచ్చాము అతన్ని. సో చూసారు కదా, నా మ్యాచ్ అయితే ఆగిపోయిందని తెలుసు కదా. సో నితీష్ కుమార్ రెడ్డి 106 రన్స్ అయితే వేసాడు అండ్ వాళ్ళ డాడీ ఎంత ప్రౌడ్గా ఫీల్ అయిందో చూసాం కదా. మన విశాఖపట్నం ప్లేయర్ ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్లోకి అయితే రాబోతున్నాడు. సో ఎంతమంది వైజాగ్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నితీష్ కుమార్ రెడ్డి ఫ్యాన్స్ ఎంతమంది ఈ నిన్న మ్యాచ్ తోటి అయ్యారో వాళ్ళు కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అలాగే నితీష్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్ కూడా ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా మన సబ్స్క్రైబర్స్ లో, వాళ్ళు కూడా ఈ వీడియోస్ నితీష్ కుమార్ కి పంపించండి. గుద్దింది, అందుకే మనల్ని కోహ్లీ 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 ఏడొస్తాడేమో. కోహ్లీ 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 ఇంటికి వెళ్ళిపోతాడు ఏడ్చుకుంటా. స్టేడియంలో చూసుకుంటే మొన్న ఉన్నంత జనాలు అయితే లేరు, ఇవాళ చాలా తక్కువ మందే ఉన్నారు. మొన్న అయితే అసలు చాలా హై జనాలు ఉండే, ఇప్పుడైతే కొంచెం తక్కువ. చాలా సీట్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి, ఎవరు లేకపోతే మనం ముందుకెళ్ళి కూడా కూర్చోవచ్చు అనమాట. ఇప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే బౌలింగ్కి దిగేశారు. బౌలింగ్ అయితే బూమ్రా స్టార్ట్ చేసాడు అనమాట. సో చూద్దాం. ఆ కాన్స్టెంట్ ఆయన మాత్రం 1 రన్ తీసాడు. ఎందుకు అంటే కోహ్లీ మీద కోపం. ఫస్ట్ కోసం అయితే బర్గర్ తెచ్చుకున్నాము. మ్యాచ్ చూసుకుంటూ బర్గర్ తింటే బ్రేక్ఫాస్ట్కి బర్గర్ ఇవాళ నాకు. బూమ్రా 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 బూమ్రా
ఇందాకైతే అసలు జనాలు లేకుండా ఇప్పుడు చూడండి జనాలు ఎట్లా నిండిపోయారు. అసలు మొత్తం నిండిపోయారు. ఫుల్ ఇండియన్ చేస్తున్నాడు. జనాలు అయితే తెగ నిండిపోయారు. రిస్ట్రిక్టెడ్ ఏరియా కానీ మేమైతే వచ్చేసాము. సో ఇక్కడ ఉన్నాయి కదా గ్లాస్ డోర్స్, ఇక్కడైతే ప్లేయర్స్ అయితే ఉన్నాయి. అలానే మన సెలబ్రిటీస్ అందరు ఇక్కడనే ఉంటారు అనమాట. కానీ మేమైతే దూరేస్తాం, ఇట్లా వచ్చి చూస్తున్నాం. వచ్చేసి ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా కానీ మాకైతే అలౌ చేశారు. లైక్ కూర్చోాలనిపిస్తే కూర్చోండి అని అయితే చెప్పారనమాట. ఎవరు లేరంటే ఇక్కడ. సో అందుకని మేమైతే ఇటు వచ్చేస్తున్నాం. అయితే వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. ముందైతే మేము అక్కడ కూర్చున్నాము, అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చేసాము అనమాట. ఎవరైనా ముందుకు వెళ్తారని మేము వెనక్కి వచ్చాము, ఎందుకంటే ఎండ విపరీతంగా ఉంది. అండ్ లక్కీగా ఏమైతే మమ్మల్ని కూర్చోవచ్చింది కాబట్టి ఈడకైతే వచ్చి కూర్చున్నాము. ఇక సీట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కాఫీ కప్ హోల్డర్స్ కూడా ఇచ్చారు. ఈ సీట్స్ వెనకాల ఇక్కడ కూడా ఇచ్చారనమాట. సో భలే అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మెల్బర్న్ అని భలేగా అనిపిస్తుంది. కాఫీ కప్ హోల్డర్స్ ఉన్నప్పుడు కాఫీ ఇప్పాను. ఇప్పుడే కాదు, కాఫీ ఇప్పిస్తా, కొంచెం పైన ఇప్పిస్తా. ఇక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఇదంతా విఐపీస్ ఏరియా అయినా కూడా వస్తున్నాము. ప్లేయర్స్ అందరు కూడా ఇక్కడ ఉంటారని నాకు అనిపించింది. ఇవ్వండి, నాకు అనిపించింది. ఏమో మరీ ఉంటారో లేదో తెలీదు. కాకపోతే ఇదైతే విఐపీస్ ఏరియా అని అయితే అర్థమైంది. వీళ్ళకి చూడండి లోపల ఫుడ్ పెడుతున్నారు. వీళ్ళకైతే ఇట్లాంటి చైర్స్ ఇచ్చేసి లోపలనే ఫుడ్ ఉంటుంది. ఆఫ్టర్ బ్రేక్ మన వాళ్ళైతే వచ్చేసారు. మన నితీష్ కుమార్ రెడ్డి అయితే బౌలింగ్లోకి దిగాడు. చూద్దాం. వీళ్ళందరిలోకించి ఇవాళ 2 రోజుల నుంచి ఊపిలో ఉన్న ప్లేయర్ అంటే నితీష్ కుమార్ రెడ్డి మాత్రమే అని నాకు అనిపిస్తుంది. నితీష్ 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 ఓ దట్స్ ఫైన్. ఓకే, నడుచుకుంటూ ఒట్టిగానే ఇడదాకైతే వచ్చామన్నమాట. మేము మొన్న కూర్చుంది ఇగో ఈ ప్లేస్లో. ఇక్కడ జనాలు ఉన్నారు కనిపిస్తున్నారా, అక్కడ నుంచి వాళ్ళందరూ ఆజీసే. చూడండి, ఓన్లీ అది ఒకటే బ్యాచ్ ఆజీస్ అయితే ఉన్నారు. మిగతా అంతా ఇండియన్సే ఇక్కడ చూస్తే. అందుకే 4 వరకు 6 వరకు వాళ్ళు ఒక్కళ్ళే లెగిస్తున్నారు. మిగతా అన్నిటికీ మన ఇండియన్స్ అరుస్తున్నారు. మన నితీష్ తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట. సో నితీష్ అయితే దగ్గరకు వచ్చింది. నితీష్ పోలీసులు అయితే వచ్చారు. ఇండియా ఆస్ట్రేలియా కొట్టుకుంటున్నారు. ఇవ్వండి, పోలీసులు అయితే వచ్చారు. వాళ్ళు అప్పటి నుంచి రెచ్చగొడుతున్నారు, అందుకని రెచ్చగొడుతున్నారు. మ్యాచ్లో చూడాలి కానీ కొట్టుకుంటే ఏమొస్తుంది. అట్లా కాదు, రెచ్చగొడుతున్నారు కదా వాళ్ళు కూడా. టీమ్ ఇండియా మీరేం అప్సెట్ అవ్వకండి. వి ఆర్ విత్ యూ, వి ఆల్వేస్ లవ్ యూ. మీరు ఎలా ఆడినా కూడా మాకు మీరంటే చాలా ఇష్టం.